ఆ కాలేజ్లో లాస్యని ప్రెగ్నెంట్ చేసింది ఎవరు? ఆ సిటీలోనే ఎక్కువ మంది రిచ్ కిడ్స్ చదివే కాలేజ్ జూబ్లీ కాలేజ్. పేదవాడైన కిషోర్ మెరిట్ కోటాలో అక్కడ సీట్ సంపాదించాడు. లాస్య కూడా అదే కాలేజీలో చదువుతుంది. పెద్ద కళ్ళు, అందమైన ముఖం, ఎవరో శిల్పి చెక్కినట్లు అద్భుతమైన స్ట్రక్చర్ ఆమె సొంతం. కాలేజ్లో లాస్యకి లైన్ వేయని వాడంటూ ఉన్నాడు. కానీ లాస్య కిషోర్లు ప్రేమలో పడతారు. ఈ జఫాగాడికి లాస్య ఎలా పడిందిరా అని అందరూ అనుకున్నారు. కొంతకాలం హ్యాపీగా ఉన్న తరువాత కిషోర్ పేదరికం భరించలేక అతనికి బ్రేకప్ చెప్పేస్తుంది లాస్య. ఆ షాక్కి కిషోర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిటెక్టివ్ రాజు, మీరు నాకు ఒక సహాయం చేయాలి. మీరు హెల్ప్ చేయకపోతే మా కాలేజ్ పరువు పేరు రెండూ పోతాయి. చెప్పండి, ఏం జరిగింది? మా స్టూడెంట్ లాస్య కాలేజ్లో కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ని పిలిచి టెస్ట్ చేస్తే ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఈ విషయం బయట తెలిస్తే మా కాలేజ్ రెప్యుటేషన్ పోతుంది. ఆ పని చేసింది ఎవరో మీరే కనిపెట్టాలి. తను ప్రెగ్నెంట్ అన్న విషయం లాస్యకి తెలుసా? తనతో మాట్లాడాను. తనకి ఎలా జరిగిందో తెలియదు అని చెప్పాకే మీ దగ్గరికి వచ్చాం. సరే, రేపు మీ కాలేజ్కి వచ్చి కావాల్సిన డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన రాజుకు మొదట వినబడ్డ పేరు కిషోర్. బ్రేకప్ చెప్పిందన్న పగతో తనని అలా చేశాడేమో అన్న యాంగిల్లో ఆలోచించడం మొదలుపెట్టాడు రాజు. హాయ్ లాస్య, ఐఎమ్ డిటెక్టివ్ రాజు. ప్రిన్సిపల్ నీ సిచ్యువేషన్ నాకు చెప్పారు. ఐఎమ్ సో సారీ. అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. నాకు చచ్చిపోవాలని ఉంది. ఇంట్లో తెలిస్తే వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. బాధపడకు లాస్య, నువ్వు కావాలని తప్పు చేయలేదు కదా. బై ది వే, నీకెవరి మీద అయినా అనుమానం ఉందా? బ్రేకప్ తర్వాత కిషోర్ నీ పైన పగతో ఏమైనా చేశాడా? లేదు, బ్రేకప్ అయిన తర్వాత అతనితో మాట్లాడలేదు. కిషోర్ నన్ను సిన్సియర్గా లవ్ చేశాడు. అతను ఇలా చేస్తాడు అనుకోవట్లేదు. ఇంకెవరి మీదైనా? గత కొంతకాలంగా నేను సురేష్తో క్లోజ్గా ఉంటున్నాను, కానీ తనతో ఇప్పటి వరకు ఫిజికల్గా ఎప్పుడూ క్లోజ్ అవ్వలేదు. నీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా? ఈ మధ్య ఏమైనా పార్టీస్ అటెండ్ అయ్యావా? అప్పుడప్పుడు ఏదైనా పార్టీ జరిగినప్పుడు తీసుకుంటాను. రీసెంట్గా సురేష్ ఒక పార్టీ ఇచ్చాడు, కానీ ఆ రోజు నేను ఎక్కువ తాగలేదు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడు. ఇది చేసింది ఎవరో త్వరలోనే కనిపెడతాను. డిటెక్టివ్ రాజుకి కిషోర్పై అనుమానం మాత్రం పోలేదు. కిషోర్ డీటెయిల్స్ కోసం రీసెర్చ్ మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా ఎంత వెతికినా కిషోర్కి సంబంధించిన వివరాలు ఏమీ దొరకలేదు. చివరికి చేసేదేమీ లేక కిషోర్ని కలవడానికి వెళ్ళాడు. హాయ్ కిషోర్, ఐఎమ్ డిటెక్టివ్ రాజు. లాస్య గురించి మీతో కొంచెం మాట్లాడాలి. హాయ్, చెప్పండి, ఏమైంది లాస్యకి? లాస్య ఇప్పుడు ప్రెగ్నెంట్. అది ఎవరు చేశారో తనకు కూడా తెలీదు. వాట్? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎలా జరిగింది? అది కనిపెట్టడానికే నేను నీ దగ్గరకు వచ్చింది. లాస్య నువ్వు ఒకప్పుడు ప్రేమించుకున్నావు కదా. లాస్య ఎలాంటి అమ్మాయి? అవును, మాకు రీసెంట్గానే బ్రేకప్ అయింది. నిజం చెప్పాలంటే తను చాలా చాలా మంచి అమ్మాయి. మంచి అమ్మాయి అయితే నేనెందుకు వదిలేసింది? ఏమో, నాకు తెలిసి నాకు డబ్బు లేదని వదిలేసిందేమో. ఓకే కిషోర్, నేను నీ పూర్తి పేరు తెలుసుకోవచ్చా? నా పూర్తి పేరు అది అది పసుపులేటి కిషోర్ నంద. ఆ పేరు వినగానే రాజు తలపై పిడుగుపడినట్లు షాక్ అయ్యాడు. ఒక్క 2 నిమిషాల పాటు మాటలు రాక అలా నిశ్చేష్యుడై నిలబడిపోయాడు. అసలు లాస్య ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు? కిషోర్కి లాస్యకి మధ్య ఏం జరిగింది? కిషోర్ పేరు చెప్పగానే రాజు ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు తెలుసుకోవాలంటే వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంత్.